హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శోభా శివకృష్ణ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు బాగున్నారని అనుకుంటున్నా. మేము బాగానే ఉన్నామండి. ఇది వచ్చేసి మంగళవారం పూజ బ్లాగ్ అన్నమాట. ఇదిగోండి, దేవునికి నైవేద్యం అనేది వండుకుంటున్నాను. కేసరి చేస్తున్నాను. కొన్ని జీడిపప్పులు, కొన్ని ఎండు ద్రాక్ష, ఒక స్పూన్ అంత నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అన్నమాట. అలాగే ఆ గిన్నెలోకి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి. ఒక గ్లాస్ రవ్వకు 3 గ్లాసులు నీళ్ళు ఇంకో పక్కన స్టవ్ మీద వెలిగించి గిన్నెలో పోసి పెట్టేశాను అనమాట. సో ఒకవైపు నీళ్ళు వేడి అవుతాయి, అందులోకి మనం ఇంకోవైపు రవ్వ అనేది బాగా ఫ్రై చేసేసుకోవచ్చండి. ఒక గ్లాస్కి రవ్వకి అలాగే ఒక గ్లాసులో తక్కువగా నేను చక్కెర తీసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను కొంచెం చాలా తక్కువగానే తీసుకుంటున్నాను, స్వీట్ ఎక్కువైతే బాగుండదు అనేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, కేసరి అయితే కొంచెం దగ్గర ఉడికేంత వరకు టైం తీసుకుంటుంది. మనం అందులోకి యాలక్కాయలు దంచుకుందాం రండి. ఒక 3 యాలక్కాయలు దంచేసుకున్నాను. చిన్న పౌడర్లో చేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది అనేసి. ఇదిగోండి, రవ్వ వచ్చేసి కొంచెం దగ్గర పడుతుంది కదా, ఆ టైంలో నేను యాలకులు అనేది వేసేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రవ్వ అనేది పూర్తి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక 3/4 గ్లాస్ చక్కెర తీసుకున్నాం కదా, అది వచ్చేసి గిన్నెలోకి పోసేద్దాం. బాగా కలబెట్టేద్దామండి. ఇప్పుడు చక్కెర వేసిన తర్వాత కొంచెం జ్యూసీగా అవుతుందన్నమాట. కన్సిస్టెంట్ అనేది కొంచెం చూసుకుంటూ మనము చిన్న మంట మీద బాగా ఉడికించుకుంటే చక్కెర అంతా దగ్గరగా ఉడికేస్తుంది అనమాట. ఇదిగోండి, పూజకు సంబంధించింది ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నాను. కొబ్బరికాయ ఒలుచుకోవాలి. అన్ని ఏర్పాట్లు చేసుకొని దగ్గరగా పట్టేసుకున్నాను. ఇటువైపు దేవుడికి సంబంధించింది నైవేద్యం అనేది దగ్గరకు వచ్చేసింది. చూసారా? ఇదిగోండి ఫ్రెండ్స్, దేవునికి వడ్డించడానికి ప్లేట్లో అనేది తీసుకున్నాను. 2 సీనాకాయలు అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకోవైపు 3 సార్లు దేవునికి ప్లేట్లో అనేది సపరేట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, దేవుని కోసం సంబంధించి ఇదిగో పూజ అంతా కంప్లీట్ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత ఇలా చిన్న వీడియో అనేది తీసానండి. మంగళవారం ఇలా ప్రత్యేకంగా చేసుకుంటానండి. ఇంటి వారం అని అనుకుని చేసుకుంటున్నాను. మాకు శనివారం కూడా సోమవారము ప్రత్యేకంగా చేసుకునే రోజులు అన్నమాట. అంతే తప్ప అంతకు మించి వేరే ప్రత్యేకమేం లేదండి. వారాలు పట్టి నేను చేసుకుంటూ ఉంటాను. ఇంతే సింపుల్గానే చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.